మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, యాంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకు అందరికీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? వారం ఈ వాక్యమును మరి టీవీలో చూస్తూ, అలాగే టీవీలో అవకాశం లేనప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నారు. మరి అలాగనే ఇంకా చాలామంది మన యూట్యూబ్ ఛానల్ని ద లైట్ ఆఫ్ ప్రాఫెస్ ఇండియా మరి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా ఎందరైతే చూస్తున్నారో తప్పకుండా మీ యొక్క మరి మొబైల్లో, మీ ఫోన్లో మరి ఆ యొక్క ఛానల్లో, మరి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వారము మీకు సెల్లులో కూడా వచ్చేస్తుంది. అలాగనే మీ యొక్క తోటి సహోదరులకును, మీ స్నేహితులకును, బంధువులకును ఈ యొక్క వాక్యమును పరిచయం చేయండి. ఇది కడవరి వర్తమానమని, ఇది దేవుడు తన సంఘానికి ఇచ్చిన మరి సృష్టికర్త ఆరాధన కొరకై దేవుడు చెప్పమని చెప్పిన ఈ నిత్య సువార్తను మరి మన యొక్క దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించబద్దులై ఉంటున్నాం. అలాగనే మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మహాకృప 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి టీవీలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో మరి అనేక ప్రాంతాల్లో ఈ సువార్తను చేరవేయటానికి వెళ్ళటానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. అందును బట్టి దేవునికి నేను ఎంతగానో వందస్తులై ఉన్నాను. అవును ప్రియమైన వారలారా, ఇది కడవరి వర్తమానం. దీంట్లో కల్ప్యతలు, దీంట్లో మాయ, దీంట్లో డబ్బులు సంపాదన, లేకపోతే దీంట్లో ఎవరినో మరి ఆక్రమించుకోవటం, తీసుకోవటం కాదు. కానీ ఈ యొక్క కడవరి వర్తమానము ఎటువంటి మరి లాభాపేక్షను ఆశించకుండా మరి దేవుడు తన యొక్క సేవకులకి ఇచ్చిన ఈ వర్తమానము యేసుప్రభు వారు చెప్పాడు, మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవుడి. ఇది సువార్త కేవలం ఉచితమే. అలాగనే మా యొక్క అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు స్టడీ గైడ్స్ని కూడా మరి మీరు ఆన్లైన్లోనూ, మరి ఆన్లైన్ అయితే మీరు ఉచితంగా చదువుకోవచ్చు. ఆఫ్లైన్లో మీరు ఒక పుస్తకం తర్వాత మరొక పుస్తకం ఇలా తెప్పించుకుంటే మరి ఒక స్టడీ గైడ్స్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మరి ప్రశ్న ఉత్తరాలు ఉంటుంది ఆఖరిలో, మరి ప్రశ్నకు సమాధానాలు ఇవ్వటము, మరి అవి కూడా రాసేసిస్తే మీకు బుక్స్లో వస్తాయి ఉచితంగా. అవును, లేదు మాకు ఒకేసారి ఒక 14 ఒక సెట్, మిగతా 13 ఒక సెట్, ఆ సెట్ కొంత వేళ చెల్లిస్తే అవి మీకు వచ్చేస్తాయి, ఎక్కువ ఏం కాదు. కనుక ఈ యొక్క మరి సమయంలో మీరు వాటిని మీ స్నేహితులకి మరి మీరు ఒకేసారి 27 పుస్తకాలు తెప్పించి మరి అందరికి కూడా దేవుని యొక్క వాక్యమును ఇవ్వచ్చు, పుస్తకాలు ఇవ్వచ్చు కూడా. అలాగ కూడా చేయొచ్చు మీరు. తద్వారా వాళ్ళు దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుంటారు. ఈ సమయమందు మనము మరి అనేకమైన క్రైస్తవ సంఘాలు, వాటి ఎంపికలు గురించి మనం గడిచిన కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. నిలబడి ఉన్న నేను మట్టివానే. దేవుడు తన బోరను, మన నోరును తన బోరగా వాడుకొని మాట్లాడించేది పరిశుద్ధాత్మ దేవుడే, మాట్లాడేది పరిశుద్ధాత్ముడే, మాట్లాడించేది ఆయనే. ప్రజలకు ఏది అవసరమో దేవుడు తన ప్రజలకి ఎలాంటి వర్తమానము అందించాలని సంకల్పించాడో ఆ వర్తమానము ఈ రోజున మరి దేవుని యొక్క సేవకులు, నాతో పాటు మరి ఇంకో కొంతమంది దేవుని యొక్క సేవకులు మరి వారి యొక్క పరిస్థితులలో, వారి యొక్క మరి సమయాలలో మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దీని వెనకాల దేవుని యొక్క బలమైన హస్తము ఉన్నది. అందుకనే దేవుడు గడిచిన ఈ 10 సంవత్సరాలు ప్రియమైన వారిలో 2014లో ప్రారంభమైన ఈ టీవీ పరిచర్య 2024 అంటే 10 సంవత్సరాలు దిగ్విజయంగా అయిపోయింది. మళ్ళీ మనం ఇప్పుడు 11వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. కనుక దేవుడే, ఆయనే మన యొక్క రక్షకుడు, పోషకుడు. ఆయన వర్తమానాలు మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ వర్తమానం అందరికీ, కనుక ఎందరో జ్ఞానవంతులు, విద్యావంతులు, ఆస్తిపాస్తులు కలిగిన వారు ఎంతోమంది ఉన్నప్పుడు కూడా దేవుడు అల్పుడైన నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు.
అందుని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చెడు ప్రార్థన చేసుకొని వాక్యములకు వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, సమయమందు నాయన తండ్రి, ఈ యొక్క కడవరి వర్తమానము ద్వారా అనేక విషయాలు నాయన తండ్రి మీ బిడ్డలకు, ప్రజలకు, సంఘానికి, సమాజానికి, ప్రజలందరూ ప్రకటించడానికి ఎంతోమంది బిడ్డలు వాక్యం వింటూ ఉన్నారు. అయ్యా, నిన్ను ఎరగని వారు కూడా ఉన్నారు, ఎరిగిన వాళ్ళు ఉన్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో మీ వాక్యము నుండి తెలుసుకొని ప్రభువా మీ యొక్క సర్వసత్యములోకి నడిపించబట్టడానికి మీ కృప దయచేయమని దేవా మీకే వందనాలు. ఈ కార్యక్రమం షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను, నిలబడి ఉన్న నేను వట్టివాడిని, మట్టివాడిని, నా నోరు మీ బోరుగా మీరు వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని త్వరలో రానివన్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. క్రీస్తుని ప్రియులారా, అవును, దేవుడు ఆయన గొప్ప వాడు. ఆయన కార్యాలన్నీ కూడా గొప్పగా ఉంటాయి. ఆయన దేనిని పనికిరాని దాన్ని కూడా దేవుడు పనికి వచ్చేటట్టుగా చేసేవాడు. మనుషులు మరి నిషేధించబడిన రాయి మూలకు తలరాయి చేసే దేవుడు కనుక మనం అందరం కూడా ఆ కోవకు చెందిన వారమైనప్పుడు కూడా దేవుడు ఒక్కొక్కరికి తన మహాకృపను బట్టి తన తలాంతులనిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. అవును, మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఈనాడు అనేకమైన క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, కానీ దాంట్లో ఏది దేవుని సంఘం? ఎవరికి వారు మా సంఘం పరలోకానికి వెళ్తుంది, మా సంఘం పరలోకానికి వెళ్తుంది, మా సంఘమే నిజమైన సంఘం, పరలోకానికి గవిని, దారి, ద్వారము మా సంఘమే. మేము వెళ్ళి, మా పాస్టర్ గారు వెళ్ళి ఆ పరలోకానికి గేటుకి తాళం తీస్తాడు, మా సంఘానికి మాత్రమే లోపల తీసుకెళ్తాడు, ఇంకా ఎవరు రాకుండా మళ్ళీ తాళం వేస్తాడు. ఇలాగా బయట నమ్మి బోధ చేస్తున్నారు. మరి వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ విశ్వాసాలు మనం విమర్శించేది కాదు. కానీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, దేవుడు తన రెండవ రాకడ వస్తూ ఉన్నాడు. మరి సంఘము కన్య వధువులాగా సిద్ధపడాలి. ఎటువంటి అపవిత్రత, పాపము, అవిధేయత లేకుండా ఉంటే ఆ యొక్క వధువుని లేక సంఘాన్ని తీసుకొని తన ఇంట్లోకి లేక తన పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు దేవుడు. కానీ నిజంగా ఈ రోజున సంఘములో పరిశుద్ధత ఉందా? ఏమండి, పరిశుద్ధత ఉందా? దేవుని యొక్క సత్యం ఉందా? దేవుని యొక్క వాక్యం మీద పునాది ఉందా? అది మనం గమనించాలి ఇప్పుడు. ఎందుకంటే చెట్టును బట్టి కాయలు చెప్పొచ్చు కదండి. ఈ చెట్టును చూసి ఇది ఫలానా కాయలు కాస్తాయి అని చెప్పొచ్చు. యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నాడు. మీ క్రియలను బట్టి మీ ఫలాలు తేలతాయి. మీరు చేసే ఆరాధన బట్టి, నడిచే విశ్వాసాన్ని బట్టి, చేసే భక్తిని బట్టి మీరు నిజమైన భక్తులో అబద్ధ భక్తులో తెలిసిపోతుంది అని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పాడు. అవును, అయితే మనము ఈ రోజున అనుసరిస్తున్న నమ్మకము కావచ్చు, మనము అనుసరిస్తున్న భక్తి కావచ్చు, మరి దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందా? ఆజ్ఞానుసారంగా ఉందా? కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలున ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవుని స్తోత్రం. అయితే ఈ రోజున నిజముగా మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తుందా సంఘము? మరి ఈ రోజున బోధకులకు బోధ ఏముంది? ధర్మశాస్త్రం మనకి లేదు, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ధర్మశాస్త్రము తీసివేయబడింది అంటున్నాడు. కానీ దేవుని యొక్క 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము, దేవుని యొక్క 10 ఆజ్ఞలు గల నీతి ధర్మశాస్త్రము, రోమాపత్రిక 7వ అధ్యాయము 12వ వచనము చూడండి. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమనై ఉన్నది. మరి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనదంటే దేవుడు కొట్టేశాడు, ఇంకా పరిశుద్ధత లేదంట. ఇంకా పరిశుద్ధత కొట్టివేస్తే ఉన్నదంతా ఏంటి? అపరిశుద్ధతే కదా.
సేవకులలో సంఘాలు ఉన్నదంతా ఏంటి? పరిశుద్ధత దేవుడు తీసివేశాడు అంటున్నారు. కనుక ఇప్పుడు అందరూ ఉండేదేంటి? అపరిశుద్ధత, అంటే పాపము, అతిక్రమములో ఉంటూ ఉన్నారు. అందుకనే ప్రియమైన నా దేవుని యొక్క సంఘము, నా సహోదరులారా, మరి అపవిత్రంగా ఉంటే, అవిధేయతలో ఉంటే ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు సంఘాన్ని తీసుకెళ్తాడా? ఏ మచ్చ కానీ, ఏ డాగు కానీ, ఏ కళంకము కానీ, ఏ ముడత కానీ, ఏ అతిక్రమం కానీ, ఏ భేదము కానీ ఉండకూడదని. కానీ ఈ రోజున ఎక్కడ చూసినా భేదాలు, కులాలు బట్టి భేదాలు, సంఘాలు బట్టి భేదాలు. వీడు మన సంఘపోడు కాదు, అందుకని ఇతను వందనాలు చెప్పకూడదు, ఇతనికి షాలోమ్ అని చెప్పకూడదు, ఇతను మన సేవకుడు కాదు, ఇతను మన యొక్క సహవాసంలో వచ్చేవాడు కాదు, ఇతను మన యొక్క ఊరివాడు కాదు, ఇతను మన కులపోడు కాదు. ఎక్కడ చూసినా కూడా భేదాలు భేదాలు భేదాలు. బైబిల్ చెప్తుంది ఏ భేదాన్ని నువ్వు ఎంచకూడదు అని చెప్తుంది. సంఘములో ఐక్యత ఉందా? యేసుక్రీస్తు వారు ఆయన అప్పగించబడిన రాత్రి ఆయన మరి తన శిష్యులను పిలిచి, మీరు యోహాను సువార్త 13వ అధ్యాయం తర్వాత మొత్తం చదవండి. ఏం చేశాడు? శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. కడుగుతూ ఏం చెప్పాడు యేసుప్రభువారు? నేను వచ్చేదాకా మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి, నేను మీకు మాదిరిగా ఉంచి పోతున్నాను అని చెప్పాడు. మరి ప్రభు యొక్క వినయ సంస్కార ఆరాధన, అయితే ప్రభు వల్ల ఆరాధన అంటారు కదా. అప్పుడు మరి పాదాలు కడుక్కుంటున్నారా? ఒకరి పాదాలు ఒకరు కడుక్కుంటున్నారా? మరి సంఘంలో వేరు వేరు కులాల వారు, వేరు వేరు పరిస్థితుల్లో ఉన్నవారు, వేరు వేరు స్థితిగతులు ఉన్నవారు సంఘంలో వస్తారు. పేదలు వస్తారు, ధనికులు వస్తారు, దరిద్రులు వస్తారు, పేదవారు వస్తారు, ఏమి లేని వారు వస్తారు, చదువు లేని వారు వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు, ఉద్యోగస్తులు వస్తారు. కులంలో ఆ కులము ఈ కులము, చిన్న కులము పెద్ద కులం అని చెప్తారు కదా, అన్ని వాళ్ళు వస్తారు. మరి ఒకరి పాదాలు ఒకరు కడుగుటం ద్వారా అందరికీ సమానత్వము, అందరూ సమానమే, అందరూ సరి సమానమే అని తెలియపరచటానికి. కానీ అలా ఉందా సంఘములో? లేదు. లేనప్పుడు ఆ సంఘము యేసుప్రభువు వారు చూపిన మాదిరి చేయకపోతే యేసుక్రీస్తు వారు ఆ సంఘానికి ఎలా ప్రేమిస్తాడు? ఎలా తీసుకొని పరలోకానికి వెళతాడు? యేసుక్రీస్తు వారు పరలోకానికి దిగి వచ్చి పాపులైన మనుషులైన మన పాదాలు ఆయన కడిగాడు, అంటే శిష్యుల పాదాలు కడిగాడు. మరి అంత గొప్ప దేవుడు, సృష్టికర్త, లోకరక్షకుడు, పాపుల రక్షకుడు, విమోచకుడు, సజీవుడు, మొదటివాడు కడపటివాడు, అల్పయు ఓమేగాయు, అంత దేవుడు ఆయన ఈ కార్యక్రమాన్ని చేస్తే ఇలా సంఘంలో చేయట్లా. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ సెవెంత్ డే అటువంటి సంఘంలో ప్రభు వినయ సంస్కార ఆరాధన బల్లారాధనలో తప్పకుండా అతను కలెక్టర్ అయి ఉండొచ్చు, ఇతనేమో చాలా నిరుపేదలు ఇంటింటి తిరిగి మరి పని చేసుకొని పాస్ పని చేసుకొని జీతంగాని ఉండి పని చేసుకునే వారు ఉండొచ్చు. కానీ ఆ కలెక్టర్ అయినా కూడా ఈయన పాదాలు కడగాల. దేని స్తోత్రం. అతను ఇంజనీర్ అయి ఉండొచ్చు, అతను డాక్టర్ అయి ఉండొచ్చు, డబ్బు కలిగిన వాడై ఉండొచ్చు, మంచి సంపాదకుడై ఉండొచ్చు, మంచి భూస్వామి అయి ఉండొచ్చు, లేకపోతే మంచి జ్ఞానము కలిగిన పండితుడై ఉండొచ్చు, ఒక చదువుకున్న మేధావి అయి ఉండొచ్చు. కానీ అక్కడ వచ్చే నిరుపేదడు వాళ్ళ పొక్కల పాదాలు ఒకరు కడుక్కుంటారు. అందరూ సమానమని. దేవుని స్తోత్రం. అవును, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే కోకలంగా చెప్పచ్చు. దేవుడు తన సంఘానికి, తన బిడ్డలు ఎలాగుండాలి అని ఆయన చూపిన మాదిరి ఏదైతే ఉందో ఆ మాదిరిని చేస్తున్నామా? ఆయన ఇచ్చిన నీతి ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు మనకు లేదు. అది ఇశ్రాయేలుకి సినాయి కొండ మీద ఇచ్చాడు, మనకు లేదు అంటున్నారు. అవును, లేదని వీళ్ళు ఒప్పుకుంటున్నారు, మనకి కాదని వీళ్ళు చెప్తున్నారు బోధకులు. ఏమండి, బైబిల్ చదవండి, ఇలారా చదవండి. మరి ధర్మశాస్త్రములో ఏముంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఉంది ధర్మశాస్త్రములో.
ఇప్పుడు మనకి ధర్మశాస్త్రం లేదంటే ప్రేమించకూడదా? అందుకనే ఇలా సేవకుల మధ్యలో ప్రేమలు లేవు, విశ్వాసుల మధ్యలో ప్రేమలు లేవు, విశ్వాసుల కుటుంబాల ప్రేమలు లేవు. ఒకరికొకరు పడదు, ఒకరంటే ఒకరు గిట్టరు, ఒకరంటే ఒకరు అసహ్యము, ఒకరంటే ఒకరు ద్వేషము, ఒకరంటే ఒకరు పగ, ఒకరంటే ఒకరు ఈర్ష్య. అతను బాగా వాక్యం చెబితే, అతను బాగా సంఘాన్ని కట్టుకుంటే ఇంకోడు వారవలేడు, దాన్ని చెడగొట్టాలని చూస్తాడు. మరి ప్రేమ కలిగిన వాడు ఆ పని చేస్తాడా? ప్రేమ కలిగిన వాడు ఆ పని చేస్తాడా? అందుకనే ఈ రోజున పెద్ద బోధకులు మనకి ధర్మశాస్త్రం లేదురా బాబు, ఆజ్ఞలు మనకి కాదురా బాబు అంటే, వీళ్ళు చిన్న బోధకులు కూడా అవును మా పెద్దయ్య గారు చెప్పాడు, పెద్ద బోధకుడు అతను ఇంటర్నేషనల్ బోధకుడు, నేషనల్ బోధకుడు, అతని దగ్గర కొన్ని వేల లక్షల మంది వెళ్తారు చర్చికి, అతనే లేదంటుండు. నేను ఉందంటే మళ్ళీ నేను తప్పుడని అవుతానేమో, పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి నేను కూడా అలాగనే చెప్తారని వీళ్ళు కూడా చెప్తున్నారు. మరి ధర్మశాస్త్రం లేదా? లేదా? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దని ఉంది. ఏది? నీతి ధర్మశాస్త్రంలో. మరి ధర్మశాస్త్రం లేదన్నప్పుడు మరి అబద్ధాలు చెప్తున్నారా? అబద్ధానికి లోనైపోయారు. ఇలా అబద్ధానికి జనుకుడైన సాతానుడు వారి యొక్క మరి అబద్ధం ఎవరైతే ఆడుతున్నారో అందరూ కూడా మరి సైతాన్ యొక్క పిల్లలే, అంటే లూసిఫర్ యొక్క పిల్లలే. అందుకని యేసుప్రభువు చెప్పాడు, నా రాకడకు ముందు అనేకమైన అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారి సైతము మోసము చేస్తారు, గొప్ప సూచక్రియలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, మాచకార్యాలు చేస్తారు. వాళ్ళు అనేకులకు మోసం చేస్తారు, అబద్ధ బోధలు తీసుకెళ్తారు. ఇప్పుడు బయట జరిగేవన్నీ కూడా దాదాపుగా 100% అన్నీ కూడా అబద్ధ బోధలు. అవునండి, ఎక్కడో అన్నీ నేను చెప్పలేను, అరాకొరా కొన్ని ఉంటే ఉండొచ్చు, కానీ దాదాపుగా మెజారిటీ అంతా కూడా వాక్యానికి వ్యతిరేకమే. యేసుక్రీస్తు వారు అపొస్తలుడు పౌలు అంటాడు, విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రాన్ని మరి స్థిరపరచుచున్నామా? అవును, మనం ధర్మశాస్త్రాన్ని నిరార్థకము చేయట్లేదు, తీసివేయట్లేదు, కొట్టివేయట్లేదు, నిర్లక్ష్యము చేయట్లేదు. యేసుక్రీస్తు యొక్క విశ్వాసం నాలో వచ్చింది, ఆ విశ్వాసము ద్వారా నేను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని స్థిరపరచుచున్నాము. 3:31 రోమాపత్రిక 3:31 చెప్తున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం స్థిరపరచాలంట, దాన్ని బలపరచాలి, దాన్ని అనుసరించాలి, దాన్ని ఇంకా గట్టి చేయాలా, దానికి ప్రజలు సంఘానికి చేసేటట్లు చేయాలా. అంతేకాని ఇవాళ ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పాడు మలాకి 2:7 యాజకులు వారి నోట నా ధర్మశాస్త్ర విధులను నేను ఉంచుతాను, వాళ్ళు నా ధర్మశాస్త్ర విధులు బట్టి ప్రజలకు బోధ చేస్తారు, వారు యాజకుల దగ్గర ధర్మశాస్త్ర విధులను నేర్చుకుంటారు అని యేసుక్రీస్తు వారి దేవుడు బైబిల్లో చక్కని మాట రాపించి ఉన్నాడు. ఆయన యాజకులు అంటే పాస్టర్, వాళ్ళ నోట్లో ఏం రావాలంట? ధర్మశాస్త్ర విధులు, ధర్మశాస్త్రం యొక్క పద్ధతులు, ఆజ్ఞలు చెప్పాలి. ఈ ఆజ్ఞలు లేకుండా రేపు ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి మనం తీర్పు తీర్చబడుతున్నాం. అయ్యలారా మీరు కొట్టివేశారని వాళ్ళు చెప్తున్నారు, మీరు నమ్ముతున్నారు. కానీ మరి మనం రోమాపత్రిక 2:12-13-14 చూస్తే ధర్మశాస్త్ర వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. దాని 10 ఆజ్ఞల యొక్క ధర్మశాస్త్రము ఇది. నిర్గమకాండము 20:1-17 వరకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అది సర్వ మానవాళికి ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో 7వ దినము విశ్రాంతి దినము 4 ఆజ్ఞలు దేవుడు ఉంచాడు. అది ఇశ్రాయేలుకు కాదు, యూదులకు కాదు, అప్పుడున్న ప్రజలకు కాదు, పాత నిబంధన ప్రజలకు కాదు, అది భూమి మీద ఉన్న సర్వ మానవాళికి, సర్వ యుగాలలో ఉంటున్న సర్వ జనులకు దేవుడు చెప్పాడు. ఇది నీ పిల్లల పిల్లల పిల్లలకును నాకును మీకును మధ్య ఇది గుర్తు. ఈ విశ్రాంతి దినము నాకును మీకును మధ్య గుర్తు. ఎప్పుడు దాకా? మీ తరతరాలు మానవుని యొక్క తరము భూమి మీద ఉన్నంత రోజులు ఈ యొక్క గుర్తు నేను ఇచ్చానని ఈ విశ్రాంతి దినమే చెప్పాడండి. అందుకనే దేవుడు బైబిల్ అంతా 40 మంది భక్తుల చేత
1600 సంవత్సరాలు రాపిస్తే 10 ఆజ్ఞలను దేవాది దేవుడు తానే తన యొక్క సేవకుడు ఎవరికి అవకాశం ఇవ్వకుండా పరలోకాన్ని దిగి వచ్చి సినాయి కొండ మీద వచ్చి తన యొక్క 2 రాతి పలకలు తీసుకొని తన స్వస్థాలతో రాసి 2 రాతి పలకలు ఇచ్చాడు. దాన్నే మనము వాక్యంలో చూస్తున్నాం. వాక్యములు అదే మనం చదివాం ఇప్పుడు నిర్గమకాండములో. అయితే ఈ యొక్క మరి నల్లని గుర్రాన్ని గురించి మనము గడిచిన వారమంతా ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రీస్తు శకం 323 నుండి క్రీస్తు శకం 536 వరకు సంఘము మనుషుల పద్ధతిలో కలుషితమైంది, రాజీ పడిపోయింది. అయితే ఇక మనం 4వ కాలంలోకి ప్రవేశిద్దాం. ఇది పాండురంగు గుర్రము గురించి తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు 4వ జీవి రమ్ము అని పిలిచెను. నేను చూడగా పాండుర వర్ణం గల ఒక గుర్రమును కనుగొంటిని. దానిపై కూర్చున్న వానికి పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. భూనివాసులలో 4వ వంతు జనమును చంపుటకు వానికి అధికారం ఇవ్వబడెను. కరువుల వలన చావాలి, క్రూర మృగము వలన చావాలి. ఈ సమయంలోనే రాజ్యాధికారం మతాధికారము పెనవేసుకున్నాయి. రోమా సామ్రాజ్యము అధికారికంగా మత సామ్రాజ్యముగా మారిపోయింది. పవిత్ర మత సామ్రాజ్యం అనే పేరు మార్చుకొని పెట్టుకుంది. విగ్రహారాధిక రోమా రాజ్యము క్రైస్తవ మతాధికార రోమా సామ్రాజ్యముగా ముసుగు ధరించింది. క్రీస్తునందు ప్రియులారా, ఇదే మనము 3వ ముద్రను విప్పినప్పుడు నల్లని గుర్రమును మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క నల్లని గుర్రం యొక్క కాలములలో మరి అనేకమైన అన్య మత ఆచారాలు, నమ్మకాలు, పితృంపర ఆచారాలు సంఘములో ప్రవేశింపచేస్తున్నారు, సంఘములో తీసుకొని వచ్చారు. సంఘము గలిబిలైపోయింది, సంఘములో గందరగోళం వచ్చేసింది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అలాంటి పరిస్థితి వచ్చేసింది. అయితే ఆఖరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో ఇవ్వబడిన ఈ 4 ముద్రలు విప్పినప్పుడు 4 రకాల మరి గుర్రముల మీద స్వారీ చేస్తున్న వారిని, గుర్రం యొక్క రంగులు చూస్తున్నాం. ఇది ఇప్పుడు 4వ దాంట్లో వెళుతున్నాం. ఈ 4వది చాలా భయంకరంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అవునండి ప్రియమైన వారలారా, పాండు వర్ణము గల ఈ గుర్రము మీద కూర్చున్నవాడు ఇదిగో రమ్ము అని చెబుతూ ఈ యొక్క కాలంలో మృత్యువు అంటే మరణ మృదంగం మోగబోతుంది అని చెప్పేసి, ప్రియమైన వారలారా, ఈ యొక్క కాలాన్ని మనం గమనించినప్పుడు ఈ కాలములోనే మరి దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సత్యవాక్యము, దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతుకుతాము, జీవిస్తాము. ఏదైతే చెప్పారో దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా 10 ఆజ్ఞలు గల నీతి ధర్మశాస్త్ర ప్రకారంగా మరి ఏదైతే మేము చేస్తామో అని అనుకున్న వాళ్ళని సైతము వారు చంపివేశాడు, వారు లేకుండా చేశాడు. దాదాపుగా వీర పరిపాలన కాలంలో సుమారుగా మరి 11 కోట్ల మంది కంటే ఎక్కువ ప్రజల్ని ఇతను హతము చేశాడు. ఎవరితను? అన్య రోమా రాజ్యము నుండి క్రైస్తవ పేపసి రాజ్యముగా, పేపసి సంఘముగా పేరు మార్చుకొని దేవుని పేరు మార్చుకొని దేవుని పేరట వచ్చి దేవుని యొక్క మందిరంలో కూర్చొని దేవునికి రావాల్సిన స్తుతి ఆరాధన అంతా కూడా తానే తీసుకున్న ఈ యొక్క పేపసి సంఘము. అవునండి, దేవుడు పాపాలు క్షమించేవాడు, దేవుడే పరలోకానికి మార్గము, సత్యము, దేవుడే పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. అయితే ఈ యొక్క పేపసి తన యొక్క పేరు ఏం పెట్టుకుందో తెలుసా? ద మోస్ట్ హోలీ అంటే అతి పరిశుద్ధుడు అని పేరు పెట్టుకున్నారు. ఇంకా యేసుక్రీస్తు వారే మన పాపాలు క్షమించేది కాదు, నేను మీ పాపాలు క్షమిస్తాను అని చెప్పేసి మనుషుల యొక్క పాపాలు క్షమించడానికి పాప పరిహార పత్రం అని ఒక పత్రాన్ని, సర్టిఫికెట్ని ఇచ్చి ఇదిగో బిడ్డ నీ పాపాలు క్షమించబడిందని ఈ యొక్క పోపు మరి యొక్క సంఘము ఆ యొక్క పాప పరిహార పత్రాన్ని ఇచ్చి ఈ పత్రం పొందినందుకు కొంత వెల అంటే డబ్బులు ఇవ్వాలా, సంఘానికి సేవకుడికి డబ్బులు ఇవ్వాలా అని చేస్తారు. ఈరోజు కూడా ఇలాగనే సంఘాలు జరుగుతున్నాయి. ఆ రోజున పేపర్ సంఘము
ఆ పాండువర్ణము గుర్రము కలిగిన ఆ రంగు కలిగిన ఆ కాలంలో జీవిస్తున్న కొన్ని సూచనలు ఈ రోజున ఉన్నాయి. ఎవరైనా ప్రార్థన చేయించుకుంటే స్వస్థత పొందితే ఇదిగో నువ్వు స్వస్థ పొందాలంటే డబ్బులు దేవుని చెల్లించాలి అని ఈ రోజున డబ్బుని వెలకడుతున్నారు. కాదండి, దేవుడు చెప్పాడు మీరు ఉచితముగా పొందారు, ఉచితముగా ఇవ్వమని చెప్పేసి దేవుడు తన శిష్యులకి ఆజ్ఞాపించాడు. అవును, మీరు లూకా సువార్త 10వ అధ్యాయం చదివినప్పుడు దేవుడు తన ప్రజలకి ఆయన ఉచితముగా అనుగ్రహించాడని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున అంతా డబ్బు మయమైపోయింది. ఆ రోజున ఈ సంఘము మరి జనాల దగ్గర మరి డబ్బులు లాగటానికి, మరి సంఘము ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ఒక రాజ్యాధికారం, ఒక మతాధికారం, 2 అధికారాలు కలిగి దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క ఆరాధనను, దేవుని యొక్క వాక్యమును మొత్తం లేకుండా చేసింది. ఎవరైనా దేవుని యొక్క వాక్యాల ప్రకారం జీవిస్తామంటే వాళ్ళని హతము చేసింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం చెప్పినప్పుడు అతడు నా భక్తుడు నలగగొట్టును అని రాయబడి ఉంది. అంటే నలగొట్టడం అంటే చంపటం, లేకుండా చేయటము. కనుక ఇదే ఆసియా ఖండంలోనే మరి ప్రపంచ రాజ్యానికి రాజ్యాధికారిగా ఉంటున్న ఈ పేపసి సంఘము దాదాపుగా 1260 సంవత్సరాలు రాజ్యాధికారం, మతాధికారము చేసి దేవుని యొక్క వాక్యము లేకుండా చేసింది. ఈ కాలంలోనే దేవుడు అనేకమైన బిడ్డలను, తన సేవకులను, మరి ప్రొటెస్టెంట్ వారిని లేపాడండి. లేపి తన యొక్క సత్యాన్ని మళ్ళా తిరిగి పునరుద్ధరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అవును, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఆజ్ఞలకు, విద్యుత్తులకు ప్రభావాన్ని నడిపించు. నేను పాపి, నేను ప్రార్థన చేయండి. దయామిడా మీకు స్తోత్రాలు. ఇంతవరకు చక్కని మాటలు మీరు నాతో మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. మీరు నాయన తండ్రి ప్రభా, మీరు ఆదిలో మీరు పెట్టిన ఆ యొక్క సబ్బాతు విశ్రాంతి దినము అన్ని కాలాల్లో ప్రకటించవలసిన నిత్య సువార్తను మేము ప్రకటించడానికి మీ కృపనిచ్చినందుకు వందనాలు. ఇంకా మీ బలము, శక్తి, ఆరోగ్యం దయచేయండి. ఈ వాక్యం 9 బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ మీ సర్వసత్యంలోకి నడిపించమని, షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డల దాతలను దీవించమని ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.